హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఈ రోజు రియాక్ట్ చేయబోతున్నాం. అఖండ 2 నుంచి అయితే ట్రైలర్ అయితే వచ్చేసింది. దాని గురించి అయితే మనం రియాక్ట్ చేయబోతున్నాం. ఎన్నో రోజులుగా నుంచి వెయిట్ చేస్తున్నాం కదా ట్రైలర్ నుంచి అయితే. సో కొన్ని టీజర్స్ అయితే 2-3 టీజర్స్ అయితే వదిలేరు మొన్న, అంటే ముందు వదిలేరు. సో అవి కూడా బాగున్నాయి. సో మొన్న కూడా సాంగ్స్ అయితే 2 వచ్చాయి కదా. ఒకటి అఖండ తాండవం అన్నట్టు, ఇంకోటి ఏదది జాజికాయ అన్నట్టు. దాంట్లో ఆ సాంగ్స్ అయితే వేరే లెవెల్ అనిపించాయి. సో ఇప్పుడైతే ట్రైలర్ అయితే మన ముందుకు వచ్చేసింది. నేను నైట్ అయితే వదిలేరు. సో నేను ఇప్పుడైతే రియాక్ట్ చేస్తున్నాను. సో మీరు కూడా నాతో కలిసి చూసేయండి, ఓకేనా? లెట్స్ స్టార్ట్. కష్టం వస్తే దేవుడు వస్తాడు అని నమ్మే జనానికి కష్టం వచ్చినా దేవుడు రాడు అని నమ్మించాలి. అలా వాళ్ళు నమ్మిన రోజు భారతదేశం తునాతునకరైపోతుంది. గదా మహాకుంభమేళ 8 గంటలు తెగాలి. విలన్ చూడు ఎవరున్నారో అసలు. ఈమె చనిపోయిన రోజున జాజికాయ కొరిగి పెడితేనే ఈ కట్టె మట్టిలో కలిసేది. ఓహో, ఈమె ఎవరు? ఓహో, వామ్మో, మైండ్ బ్లోయింగ్ స్వామి. ఈ ప్రపంచంలో ఏ దేశం వెళ్ళినా మీకు అక్కడ కనిపించేది ఒక మతం. ఈ దేశంలో ఎటు చూసినా మీకు కనిపించేది ఒక ధర్మం, సనాతన హైందవ ధర్మం. ఓహో, నరసింహస్వామి. అబ్బా ఈ చూడు. దేశం జోలికి వస్తే మీరు దండిస్తారు, దైవం జోలికి వస్తే మేము ఖండిస్తాం. మీ భాషలో చెప్పాలంటే సర్జికల్ స్ట్రైక్. చూడు. ఓహో, ఏమి ఆర్మీ వాళ్ళు, ఆర్మీతో వాడింది. ఓ, ఈయన క్యారెక్టర్ అయితే వేరే లెవెల్లో ఇచ్చారు. ఇక్కడేమి బాలేబాబు కొంచెం గడ్డం తక్కువ ఉంది. అఖండ తాండవం బోయపాటి సీను. ఎప్పటి వరకు ప్రపంచ పట్టణంలో ఉన్న దేశ రూపాన్ని మాత్రమే చూస్తుంటావు. ఎప్పుడు మా దేశ విశ్వరూపాన్ని చూస్తుంటావు. మేము ఒకసారి లేచి ఈ ప్రపంచం పైకి లేవేశాడు. 5 డిసెంబర్ మూవీ. సో ట్రైలర్ విషయానికి వస్తే గాయస్ వేరే లెవెల్లో ఉంది. అసలు నాకైతే ఒకటి అర్థం కాలేదు, ఆర్మీ వాళ్ళతో ఫైట్ ఎందుకు ఉంది, ఇది ఒకటి నాకైతే అర్థం కాలేదు. అది మీకేం తెలిసింటే కామెంట్ అనేయండి. సో ట్రైలర్ అయితే వేరే లెవెల్లో చూపించారు. బాలేబాబు అసలు ఫైట్స్ వామ్మో, సోలంతో పైకి ఎత్తాడు. గద చూపించారు. ఇప్పుడు మళ్ళీ బాలేబాబుకి ఒక్కొక్కసారి ఒక్కొక్క సీన్ లో చూపిస్తున్నారు మనకి. ఎందుకంటే ఇప్పుడు సోలం ఉంది, ఆ సోలంతో మళ్ళీ ఇప్పుడు గద. వేరే లెవెల్లో ఆయనకి డైలాగ్స్, ఆ ఫైట్లు వేరే లెవెల్లో ఉన్నాయి. నాకైతే నచ్చేసాయి. సో దీంట్లో అయితే నాకైతే బాగా నచ్చేసాయి. ఈ షో ఏముండబోతుంది ఏమో, ఇది అఖండ 1కి 2కి లింక్ ఉందా లేదా అన్నట్టు నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే దాంట్లో అయితే అఖండ 1లో అయితే ఆర్మీ వాళ్ళు అలాంటివి ఏం లేవు, పోలీస్ అవి వేరేటివి. దీంట్లో అయితే ఆర్మీ వాళ్ళు అవన్నీ అందరూ ఉన్నారు. సో ట్రైలర్ అయితే నాకు బాగా నచ్చేసింది గైస్. మీరు బాలయ్య ఫ్యాన్స్ అయితే థియేటర్ లో పీక్స్ వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే చెప్పచ్చు ఏమున్నా అసలు తమన్ అయితే ఫస్ట్ నుంచి ట్రైలర్ ఫస్ట్ నుంచి వాంచి పడేశాడు. మామూలు కొట్టలేదు. ఆయన నిజంగానే ఏం కొడతాడేమో, భారీ కొడతాడు నిజంగానే చెప్పాలంటే. సో నాకైతే వేరే లెవెల్ అనిపించే ఫైట్స్. వాము అఖండ తాండవం, నిజంగానే తాండవం చూపించారు ట్రైలర్ లో. ఇంక మూవీలో ఎలా ఉంటుందో ట్రైలర్లే అట్లా ఉందంటే. బోయపాటి గారు తీస్తారు ఫైట్ సీన్స్, వాము వేరే లెవెల్లో తీశారు.
సో దీంట్లో అయితే అది జాజికాయ జాజికాయ సాంగ్ అయితే వచ్చింది కదా, దీంట్లో హీరోయిన్ ఆమెకి ఒక క్యారెక్టర్ ఉంటుంది అని నేను చెప్పాను ఒక వీడియోలో అయితే. సో ఉంది దీంట్లో అని, ఆమె అయితే దీంట్లో క్యారెక్టర్ ఉంది. ఆ ఏం క్యారెక్టర్ చూపిస్తారు మనకు మూవీస్ లో. సో నాకైతే వేరే లెవెల్ అనిపించింది గైస్. మీరేమనుకున్నారో ఖచ్చితంగా కామెంట్ లో రాయండి. ఇలాంటి కంటెంట్ కోసం డూ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.